హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్త రుచులు కొత్త ప్రయాణాలు. ఈరోజు కొత్త రుచులు కొత్త ప్రయాణాల్లో మా ఊరి బోనాల పండుగ ఎలా జరిగిందో ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. చేశాను. ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో జరిగింది. బోనం ఎలా తయారు చేస్తారో ముందుగా చూపిస్తుంది. ఫస్ట్ మనం కింద అలికి అంటే అలుకుపూత చేసి తర్వాత ముగ్గు పెట్టి తర్వాత బోనాన్ని తయారు చేసే విధానాన్ని కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. మీరు చూసి ఎంజాయ్ చేయండి. ముగ్గు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు ఈ ముగ్గుపై సానెరాయి, దీన్ని సానెరాయి అంటారంట. అంటే పాతకాలంలో గంధం అరగదీసుకోవడం కోసం అండ్ కరక్కాయలు, కుంకుడుకాయలు ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని, వాటిని దంచడం కోసం, ఇంకా ఏమన్నా ఇంట్లో ఏదైనా ఉంటే ఆ పనులు చేసుకోవడానికి సానెరాయి యూజ్ చేస్తారంట. దీన్ని మోస్ట్లీ పెళ్ళిళ్ళలో కూడా యూజ్ చేస్తారు. ఇప్పటి జనరేషన్లో అయితే పెళ్ళిళ్ళ కోసం మాత్రమే తీసుకుంటున్నారు. పెళ్ళిలో పసుపు పెట్టడానికి ఇంకా కొన్ని వాటికి సానరాయిని యూజ్ చేస్తారు జస్ట్ ఫార్మాలిటీ కోసం. కాకపోతే పాతకాలంలో అయితే ఈ సానరాయితో పనిచేసేవాళ్ళంట. తర్వాత బోనానికి కావాల్సిన అన్నాన్ని దీంట్లోనే వండింది. సో దాన్ని ఇప్పుడు డెకరేట్ చేస్తుంది. ముందుగా సున్నాన్ని తీసుకొని మొత్తంగా ఆ గిన్నెకు, మనం బోనం వండిన గిన్నెకంతా పూసి దానిపై బొట్లు పెట్టి ఎవరికి ఎలా నచ్చితే అలా డెకరేట్ చేస్తారు. ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. కొన్ని ప్లేసెస్లో అయితే అమ్మవారి రూపాన్ని వేస్తారు. అందరికీ అలా రావాలని ఏం లేదు, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు తయారు చేసుకుంటారు. మా అక్క అయితే ఇలా తయారు చేసింది ఈరోజు. మామూలుగా ఒక దాంట్లో అన్నం, ఇంకో దాంట్లో కర్రీ వేస్తారు. కర్రీ అంటే కొద్దిగా పచ్చిపులుసుతో నింపుతారు. అమ్మవారి నైవేద్యానికి మోస్ట్లీ రైస్ని, పచ్చిపులుసుని యూజ్ చేస్తారు. సో 2 గిన్నెల్లో ఒక దాంట్లో అన్నాన్ని చేసింది, ఇంకో దాంట్లో పచ్చిపులుసు చేసింది. ఇప్పుడు వీటిపై కుంకుమ పసుపు నీట్గా పట్టడానికి ఫస్ట్ ఆయిల్తో ఒక లైట్ కోటింగ్ వేస్తుంది. బొట్లు నీట్గా వస్తాయని మాత్రమే లైట్గా ఆయిల్ వేసుకోవాలని లేదు, ఎవరిష్టం వాళ్ళది. మాకైతే కరెక్ట్గా సెట్ అవ్వడానికి కోసం అనేసి పసుపు కుంకుమ నీట్గా వస్తుందనేసి ఆయిల్తో ఒక లైట్గా ఆయిల్ని ఒకసారి పూసేసింది. ఇదిగో చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో, అందుకే ఫస్ట్ ఆయిల్ని అప్లై చేసింది. కొద్దిగా అంటుకోకపోతే అప్పుడప్పుడు ఆయిల్ని లైట్గా మళ్ళీ చేతితో తడుము పెడుతూ దానిపై పసుపు పెట్టింది. ఇక్కడ చూపిస్తుంది కదా, సేమ్ అలాగే మొత్తం కుంకుమని పసుపుని బొట్లుగా పెట్టేసింది.
మెయిన్ రైస్ ఉన్న బోనాన్ని పసుపు కుంకుమతో డెకరేట్ చేసింది కాబట్టి ఇప్పుడు పచ్చిపులుసు ఉన్న చిన్న బోనాన్ని కూడా చిన్న ఏమంటారు చిన్న గిన్నెని కూడా వాటిపై కూడా ఒక ఆయిల్ కోటింగ్ వేసి దానికి కూడా పసుపు కుంకుమను పెట్టడానికి ఆయిల్ కోటింగ్ వేస్తుంది. దానిపై నీట్గా చాలా నీట్గా పసుపు కుంకుమ అద్దుకున్నాయి. చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. ఇంటికి పసుపు కుంకుమలతో డెకరేట్ చేసింది కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కాసిన పువ్వులతోనే డెకరేట్ చేస్తుంది. కొందరు బంతిపూలు యూజ్ చేస్తారు, చామంతి పూలు యూజ్ చేస్తారు, కొందరు మల్లెపూలు యూజ్ చేస్తారు. ఎవరికి ఎలా నచ్చితే అలా డెకరేట్ చేసుకుంటారు. ఇవే పూలు కంపల్సరీ పెట్టాలి అనే రూల్ ఏం లేదు. పువ్వులను మాత్రం అలంకరించుకోవాలి. చూడ్డానికి చాలా అందంగా ఉండేటట్టు డెకరేట్ చేసుకోవాలి. సో తను వాళ్ళ ఇంట్లో కాసిన పువ్వులతోనే మాలలు కట్టింది. ఇలా కట్టేసి పై దానికి మందార పూలతో డెకరేట్ చేసింది. కింద ఉన్నదానికి అవి మల్లెపూలు కాదు, వేరే ఏదో పువ్వులు అండ్ కనకాంబరాలతో ఒక మాలను కట్టి దానికి కూడా ఇలా చుడుతుంది మొత్తంగా. ఇలాగే చేయాలని ఎలాంటి ఫార్మాలిటీ లేదు. ఎవరికి ఎలా నచ్చితే అలా చేసుకుంటారు. ఎవరికి ఎలా ఈజీ అయితే, ఎవరికి ఎంత ఎక్కువగా కావాలనిపిస్తే ఎక్కువగా, తక్కువగా కావాలనిపిస్తే తక్కువగా తయారు చేసుకుంటారు. ఒక్కొక్క టేస్ట్ ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇప్పుడు వీటిపై బేస్పై వేప మండలతో కూడా పెడతారు. అమ్మవారికి వేప మండలు చాలా ప్రత్యేకం. సో వేప మండలతో నీట్గా ఇలా కంప్లీట్గా అది కూడా ఒక లేయర్ వచ్చేలా ఇలా పెడుతుంది. ఫస్ట్ బోనం రైస్ పెట్టేసిన గిన్నె, దానిపై వేపాకు పెట్టేసి మనం పచ్చిపులుసు నింపుకోవడానికి ఒక చిన్న దాంట్లో చేసుకున్నాం కదా, అది ఇప్పుడు దీన్ని పెట్టేస్తుంది. ఇప్పుడు బేసిక్ బోనం తయారైంది. ఇప్పుడు దీన్ని సానదానిపై ఒక బియ్యం పోసి దానిపై పెట్టి పూజిస్తారు. ఇంట్లో మామూలుగా అగరత్తులతో కొబ్బరికాయతో పూజ చేసిన తర్వాత బోనాన్ని మళ్ళీ తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తూ వస్తుంటారు. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ చేస్తుంది. చిన్న బోనాన్ని ఒకసారి పూజ చేసిన తర్వాత ఇంకా తలపై పెట్టుకుంటారు. ఇలా తలపై పెట్టుకున్న తర్వాత మళ్ళీ తిరిగి చూడకూడదు. అండ్ వాళ్ళ అత్తయ్య ఇలా కాళ్ళపై నీళ్ళు పోసి, అంటే ఆ బోనం ఎత్తుకున్న వాళ్ళు అమ్మవారు కనిపిస్తారు. సో అమ్మవారి కాళ్ళకి దండం పెట్టుకుంటున్నట్టు దండం పెట్టేసుకుంది. ఇంకా ఇది మా ఊరు బోనాలు మెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఎలా స్టార్ట్ అయిపోయిందో ఇప్పుడు మీరు చూసేయండి. DJ Bunny from NTR Nagar.
ఈసారి కోవిడ్ వల్ల బాగా రెస్ట్రిక్షన్స్ ఎక్కువైపోయాయి. మాస్క్ లేనిదే లోపలికి ఎంట్రీ లేదు అండ్ చాలా తక్కువ మందిని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. ఒక 20 నుంచి 25 మెంబర్స్ బోనాలు లోపలికి వెళ్ళిన తర్వాత క్లోజ్ చేసేసి వాళ్ళ క్రౌడ్ అంతా క్లియర్ చేసిన తర్వాత మిగతా వాళ్ళని పంపిస్తున్నారు. అది చాలా బాగా అనిపించింది. ఎప్పుడు తోసుకోవడం హడావిడిగా గాబరాగా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేశారు. చాలా బాగుంది. అందరూ ఎంత బాగా రెడీ అయ్యి బోనాలు తీసుకెళ్తున్నారో చాలా బాగా అనిపిస్తుంది ఊళ్ళో పండగలు జరుగుతూ ఉంటే. నాకు చాలా ఇష్టమైన పండగల్లో బోనాల పండుగ. ఇలా మా ఊర్లో బోనాల పండుగ జరిగింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనసు ప్రశాంతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో, మీకు ఎలా నచ్చిందో, మీరు బోనం ఎలా తయారు చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.